గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే బీసీల సంక్షేమానికి 48,000 కోట్లు పూలే స్ఫూర్తితోనే సుపరిపాలన అందిస్తున్నాం. P4లో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాం. ఆగిరిపల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు. జ్యోతిరావు పూలే ఆశయాల స్ఫూర్తిగా కూటమి సర్కారు సుపరిపాలన సాగిస్తోంది. తెలుగుదేశం పార్టీకి వెన్నుముకలా నిలిచిన బీసీల రక్షణకు అభ్యున్నత కట్టుబడి ఉంటాం. బీసీల సంక్షేమానికి 48,000 కోట్లు ఖర్చు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పేదలకు ఆర్థిక దన్ను అందించేందుకు రూపొందించిన P4 కార్యక్రమం ఆర్థిక అసమానతల రూపుమాపే బ్రహ్మాస్త్రంలో పనిచేస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో నిర్వహించిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. P4 కార్యక్రమంలో భాగంగా జరిగిన ఆగిరిపల్లిలో ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గంటలోపే ముగిసిన జోగి రమేష్ విచారణ. చంద్రబాబు నివాసంపైకి వెళ్లి దాడి చేసిన కేసు. నోటీసు ఇచ్చాం, ప్రశ్నించామన్నట్టు మొక్కుబడి విచారణ. జగన్ హయాంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపైకి దండయాత్రగా వెళ్లి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కర్రలు రాళ్లతో దాడి చేసిన కేసులో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ సిఐడి విచారణకు అలా హాజరై ఇలా బయటకు వచ్చేశారు. పట్టుమని ఒక గంట పాటైన అధికారులు ప్రశ్నించకుండా పంపించేశారు. నోటీసు ఇచ్చాం, పిలిపించి ప్రశ్నించామన్నట్టుగా విచారణ మొక్కుబడిగా సాగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే పత్రికే ఒక తప్పుడు వార్తను రాస్తే ఎట్లా ఉంటుందో దానికి సాక్ష్యం. జోగి రమేష్ వెళ్ళాడు కానీ అక్కడ కర్రలు కత్తులు పట్టుకుని ఏమి వెళ్ళలేదు. అతను ధర్నా చేయడానికి వెళ్ళిన సందర్భంలో అతని మీదన వీళ్ళు దాడి చేయడానికి ప్రయత్నించారు. అదే సందర్భంలో దాన్ని దాడి అనినే అంటాం. ఇప్పుడు ఆ లెక్కనైతే మొన్న జగన్ ఇంటి ముందుకు వచ్చి డైరెక్ట్గా హారన్లు మోయించి రచ్చ చేసినటువంటిది ఏమంటారు? ఇక్కడ ప్రాక్టికల్గా ఏంటంటే విచారించడానికి ఏముంది, అందులో ధర్నా చేయడానికి వెళ్ళాడు అక్కడ. తద్వారా జగన్ దృష్టిలో పడాలనుకున్నాడు. జగన్ దృష్టిలో పడ్డాడు, మంత్రి అయ్యాడు. అది ఓపెన్ సీక్రెట్. దాన్ని దాడి అన్నటువంటి కోణంలోనే చూపించారు. మేము కూడా అదే మాట్లాడాం. ఎందుకని? పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళాడు కాబట్టి. పర్మిషన్ తీసుకుని వెళ్తే తప్పులేదు. పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళాడు కాబట్టి ఆ కోణంలోనే దౌర్జన్యపూరితంగా వెళ్ళాడు అన్నటువంటి కోణంలోనే తీసుకెళ్ళాం. కానీ అసలు పాయింట్ ఏంటి, అక్కడ ఏదో కర్రలు కత్తులతో వెళ్ళారు అన్నటువంటి ఒక దొంగ వార్తని వీళ్ళు వడ్డించేటటువంటిది. దానికి తోడు ఇప్పుడు పొద్దునుంచి రాత్రి దాకా కూర్చోబెట్టి భోజనాలు పెట్టి టిఫిన్లు పెట్టి టీలు తాగిచ్చి రాత్రికి పంపించాలా ఇంటికి? ఏం విచారిస్తారు అక్కడ? ఒక గంటలో నట్ట పంపించేయడం ఏంటంటే ఇప్పుడు సిఐడి వాళ్ళ మీద చంద్రబాబు గారికి లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి కోపం తెప్పించాలి. వీళ్ళు చివరికి ఎట్లా అయిపోయిందంటే హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మెంటాలిటీ ఎట్లుందో అట్లాగా వార్తలు రాసే వాళ్ళు జర్నలిస్టులుగా ఇందులో ఉన్నట్టున్నారు ఇప్పుడు. లేదా పత్రికా యాజమాన్యం అట్లా తయారైందో అర్థం కావట్లేదు. లేకపోతే ఇంటర్ ఫలితాలు నేడు వాట్సాప్ ద్వారాను పొందే వీలు. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్లకు కలిపి 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వెబ్సైట్లతో పాటుగా మనమిత్ర వాట్సాప్ యాప్లోను పొందొచ్చు. వాట్సాప్ నెంబరు హాయ్ అని SMS చేస్తే 9555230009కి హాయ్ అని SMS ఇచ్చి ఫలితాలను ఎంచుకుని అవసరమైన సమాచారాన్ని అందిస్తే PDF రూపంలో ఫలితాలు వస్తాయి. వీటిని షార్ట్ మెమోగాను వాడుకోవచ్చు. ఇంటర్ ఫలితాలను హడావిడి లేకుండా విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. ఈసారి ఫలితాల వెల్లడి కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు, అందుకు కొంత మొత్తం ఖర్చు చేయడం, రాజకీయ హడావిడి వంటివి లేకుండా నిర్వహించనున్నారు. గతంలో ప్రత్యేకంగా విలేకరుల సమావేశాలు నిర్వహించడం వల్ల కొన్నిసార్లు ఫలితాలు అనుకున్న సమయం కంటే ఆలస్యంగా విడుదలైనటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారన్నటువంటి వార్తను హైలైట్ చేసి చాలా మంచి ఆలోచన, బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన. ఇకపోతే విద్యుత్ ఉచితం, రాయితీ అదనం, ఇళ్లపై సోలార్ ప్రాజెక్టులు పెట్టుకునే వారికి బంపర్ ఆఫర్. PM సూర్యఘర్ కింద కేంద్రం నుంచి రాయితీ, కొన్ని నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ వర్తింపు. రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లపై ఏర్పాటు లక్ష్యం. సామాన్యుల ఇళ్లపైన సౌర విద్యుత్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుంటే ఇంటింటా సౌర విద్యుత్ కాంతులు విరజమ్మడం కష్టమేమీ కాదు. పైగా అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును గ్రిడ్కి అందించి లాభాలు ఆర్జించవచ్చు. నెల నెల కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం పొందొచ్చు. PM సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన కింద 2027 మార్చి నాటికి సుమారు 20 లక్షల ఇళ్లపై 2 కిలోవాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. తద్వారా సుమారు 4,000 మెగావాట్ల విద్యుత్ అదనంగా అందుబాటులోకి రాబోతుందని అంచనా. ఈ పథకం కింద గరిష్టంగా 3 కిలోవాట్ల ప్రాజెక్టుల వరకు కేంద్రం రాయితీ ఇస్తుంది. రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణంగా తీసుకునే వీలుంది. జాతీయ పోర్టల్లోనే బ్యాంకులు, ఆర్థిక సంస్థల వివరాలను కేంద్రం అందుబాటులో ఉంచింది. 2 కిలోవాట్ల ప్రాజెక్టు ఏర్పాటుకు సుమారు 1.10 లక్షలు ఇన్స్టలేషన్ ఛార్జీలతో కలిపి ఖర్చు అవుతుందని అంచనా. ఇందులో కేంద్రం ఇచ్చే రాయితీ 60,000 కాగా మిగిలిన 50,000 వినియోగదారులు భరించాలి. 2 కిలోవాట్ల ప్రాజెక్టు ద్వారా నెలకు సుమారు 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. అందులో ఇంటి అవసరాలకు వాడుకోగా మిగిలింది గ్రిడ్కి వెళ్తుంది. ప్రతి నెల గ్రిడ్కి అందించిన విద్యుత్కు లెక్కించి డిస్కంలు యూనిట్కి ₹2.09 చొప్పున వినియోగదారులు చెల్లిస్తాయన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే 294 హై స్కూళ్ళలో
హై స్కూల్ ప్లస్లో ఇంటర్ కొనసాగింపు మరో 210 చోట్ల ఇంటర్మీడియట్ విద్యాశాఖ అప్పగింత 900 ఉన్నత పాఠశాలలో కొత్తగా ప్రాథమిక బడులు ప్రారంభం పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయాలు రాష్ట్రంలో 294 హై స్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ కొనసాగించాలి పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది వీటిలో పనిచేసే ఉపాధ్యాయులకు ఆసక్తి ఉంటే అక్కడే కొనసాగాలి లేదంటే బదిలీలో మరో ప్రాంతానికి వెళ్లే అవకాశం కనిపిస్తుంది హై స్కూల్ ప్లస్లో ఇంటర్ విద్యను ఇంటర్మీడియట్ విద్యాశాఖ అప్పగించాలి మొదట భావించిన ఈ ప్రక్రియ పూర్తి కాలేదు మరోపక్క వీటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఏం చేయాలని దానిపై సందిగ్ధత నెలకొంది దీంతో వచ్చే విద్యా సంవత్సరం వరకు 294 హై స్కూల్ ప్లస్లో పాఠశాల విద్యాశాఖ ఇంటర్మీడియట్ విద్యను పర్యవేక్షించాలని నిర్ణయించింది గత ప్రభుత్వాలు వీటిని ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టి అధ్యాపకులను కేటాయించలేదు అక్కడ టీచర్లకు ఇంక్రిమెంట్ ఇచ్చి నియమించారు ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ వచ్చే నెల మొదటి వారంలో ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది నేపథ్యంలో హై స్కూల్ ప్లస్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే బదిలీల సమయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందున ఏడాదికి వాటిని కొనసాగించాలని నిర్ణయించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇక్కడ ఎంత ఫెయిల్యూర్నైనా సరే ఎంత చక్కగా సమర్థిస్తారనడానికి సాక్ష్యం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నప్పుడు ఇంకేం బాధ ఏడాది అయిపోయింది ప్రభుత్వం వచ్చి ఇంకా దానికి సంబంధించి ప్లాన్ చేసుకోకపోతే ఈ ఫెయిల్యూర్ని గొప్పగా చిత్రీకరించడం గతంలో చేసినటువంటి దాన్ని మాత్రమే ఏలెత్తి చూపెట్టడం అన్నట్టు వీళ్ళు వార్తలో కూడా వ్యభిచరిస్తారనడానికి సాక్ష్యం పోతే చలపతిరావు విడుదలపై మీరే నిర్ణయం తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం జైళ్ల శాఖ డీజీకి హైకోర్టు ఆదేశించి చిలకలూరుపేట బస్సు దహనం కేసులో కారాగారంలో ఉన్న ఎస్ చలపతిరావును శిక్షకు మాఫీ చేసి ముందస్తుగా విడుదల చేసే వ్యవహారంపై చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జైళ్ల శాఖ డీజీని హైకోర్టు ఆదేశించింది న్యాయస్థానం మరణశిక్ష విధించే నాటికి దాన్ని జీవిత ఖైదుగా మారుస్తూ రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించే నాటికి అమల్లో ఉన్న విధానాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందనరావు జస్టిస్ కుంచెం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పిచ్చింది హైదరాబాద్ నుంచి చిలకలూరుపేట వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సును దోపిడీ చేసే క్రమంలో 1993 మార్చి 7న పెట్రోల్ బోస్ దహనం చేసిన ఘటనలో 23 మంది మృతి చెందారు ఈ కేసులో గుంటూరు 3 అదనపు సెషన్స్ కోర్టు 1995 సెప్టెంబర్లో చలపతిరావుతో పాటు విజయవర్ధనరావుకు మరణశిక్ష విధించింది సుప్రీంకోర్టుకు వెళ్ళిన నిందితులకు ఉపశమనం కలగలేదు తర్వాత మరణశిక్ష రాష్ట్రపతి జీవిత ఖైదుగా మారుస్తూ క్షమాభిక్ష పెట్టారు ప్రస్తుతం చలపతిరావు నెల్లూరు కారాగారంలో ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇక్కడ ఎంతో గౌరవం మర్డర్ చేసినటువంటి వాడికి వారు వీరు అనేటటువంటిది మర్డర్ చేసినటువంటి వాడిని కాపాడడానికి నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి మానవ హక్కుల వేదిక లాంటి వాళ్ళ 29 మందిని చంపేసినటువంటి వాడి పట్ల మానవత్వంతో స్పందించి విడుదల చేయాలని కోరేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన దేశంలోనే ఉంది లేకపోతే సాక్షి అప్పు చేసి ఫీజులు అందరినీ రీఎంబర్స్మెంట్ అప్పుల పాలవుతున్న తల్లిదండ్రులు సర్టిఫికెట్లు చేతికి రాక పిల్లల చదువులకు గండం చేసేది లేక పొలం బాట పడుతున్న విద్యార్థులు మంత్రి లోకేష్ని ట్యాగ్ చేస్తూ పిల్లల అవస్థలపై పోస్టులు ఉన్నత విద్యామండలి విద్యాశాఖకు ఫిర్యాదులు విలువ వైఎస్ఆర్సీపీ హయాంలో క్రమం తప్పకుండా ఫీజులు పిల్లల చదువులకు పూర్తి అండగా నిలిచిన వైఎస్ జగన్ 5 ఏళ్లలో ఏకంగా 18,663 కోట్లు వ్యయం చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలానికి చెందిన మన పార్టీ కార్యకర్త కుమార్తె పి పుష్పిత నూజివీడు పాలిటెక్నిక్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతుంది 30,000 ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వలేదు దయచేసి హాల్ టికెట్ పెంచి పరీక్ష రాసేలా సాయం చేయగలని ప్రార్థన అంటూ మంత్రి లోకేష్కి ఎక్స్లో ఓ టీడీపీ కార్యకర్త అభ్యర్థినిది పిల్లల ఫీజుల విషయంలో రచ్చకెక్కడంతో వివాదాల్లో ఇరుక్కోవడం ఇష్టం ఎందుకనే ఉద్దేశంతో కాలేజీ యాజమాన్యం ఒక్క విద్యార్థినికి మాత్రం హాల్ టికెట్ విడుదల చేస్తుంది కానీ ఫీజులు మంజూరుగా కాలేజీకి వెళ్ళలేక మౌనంగా కుమిలిపోతున్న లక్షల మంది పిల్లల గోడును పట్టించుకునే వారే కరువు అయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు దీని మీద వెంటనే లోకేష్ స్పందించి వాళ్ళతో మాట్లాడడంతో ఆ అమ్మాయి వరకు క్లియర్ అయింది ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా జగన్ హయాంలో బాకీలు ఉన్నాయని చెప్పినటువంటిది ఏడాదైనా తీర్చలేకపోయారు పైగా వీళ్ళ ఫీజులు బాకీలు పెట్టారు దాని పర్యవసానం ఇప్పుడు విద్యార్థులు సఫర్ అవుతున్నారు క్రమంగా ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఘనమైనటువంటి పథకాలు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ని క్రమంగా నాశనం చేసి పేదవాళ్ళకి అవి అందకుండా చూసేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి ఇకపోతే గోశాల గోవధశాల అంటూ టీటీడీ అధికారుల నిర్లక్ష్యంతో గోమాతల మృత్యుఘోష 3 నెలల్లోనే 100కు పైగా మృత్యువాత తప్పించుకునేందుకు గోవుల కళేబరాలు చెవి ట్యాగుల కత్తిరింపు పోషకాహారం వైద్య సేవల కరువు సీఎం పవనానంద స్వాముల సనాతన ప్రగల్భాలు ఏమయ్యాయి టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి మండిపాటు సకల దేవతల స్వరూపంగా భారతీయ హైందవ సంప్రదాయంలో గోమాతకు విశిష్ట స్థానం ఉందని గోవిందునికి ప్రీతిపాత్రమైన ఆవులను సంరక్షించే టీటీడీ గోశాల గోవధశాలగా మారడం అపచారమని వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు 3 నెలల్లోనే 100కు పైగా గోవులు మృత్యువాత పట్టడం దారుణమని మండిపడ్డారు సనాతన ధర్మ పరిరక్షణ అంటూ సీఎం చంద్రబాబు పవనానంద స్వామి పలికిన ప్రగల్భాలు ఏమయ్యాయని ప్రశ్నించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు వాళ్ళేమో ఏమీ జరగలేదని చెప్తున్నారు ఇకపోతే ఎన్డీఏలోకి అన్నా డీఎంకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం లక్ష్యం పళనిస్వామి నేతృత్వంలో ఎన్నికల్లో పోటీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నయనార్ నాగేంద్ర నియామకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇకపోతే ఎస్ బాసులకే రెడ్ కార్పెట్ రూల్స్ పాటించే ఎస్పీలు బైపాస్ వారి స్థానంలో అస్మది 7 ఎస్పీలు రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు మోడల్ ఒత్తిళ్లతో హడలెత్తిపోతున్న ఉన్నతాధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇకపోతే దుర్మార్గం అక్రమం సాక్షిపై పెట్టిన ముమ్మాటికి తప్పుడు కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వపై జర్నలిస్టుల మండిపాటు నిజాలు రాస్తే గొంతు నొక్కేస్తారా తెలంగాణ ఏపీ ఎడిషన్లో వార్త ఒకేలా లేదన్న హాస్యాస్పదం టీడీపీ వాళ్ళు చేసిన హత్యని బాధిత కుటుంబ సభ్యులే చెప్తుంటే ఇంకేం సాక్ష్యం కావాలి ఎక్కడికక్కడ నిరసనలు ధర్నాలు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే
ఆటిజం కేంద్రాల ఏర్పాటుకు చర్యలు అంటూ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు నాణ్యమైన విద్యా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి శ్రీనివాసరావు తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు నేడు ఉత్తమ తెలుగు జర్నలిస్టుకు ఉగాది పురస్కారాలు అంటూ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికి ఉత్తమ తెలుగు జర్నలిస్టుకు ఉగాది పురస్కారాలు అందజేయనున్నట్టు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడపాటి సుబ్బారావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగే కార్యక్రమం 100 మంది జర్నలిస్టులకి పురస్కారాలు అందజేస్తామని పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి బీసీలకు అండా అంటూ వారి రక్షణకు అత్వరలో ప్రత్యేక చట్టం అన్నటువంటిది ఇందాక ఈనాడులో వార్తని వీళ్ళు కూడా హైలైట్ చేశారు. ఇకపోతే మాధవ్ వీరంగం ఏం తమాషా చేస్తున్నారా, ఎంపీగా చేసే పోలీసు అధికారి మీడియా ఎదుట హాజరు వ్యవహారంలో రెచ్చిపోయిన మాజీ ఎంపీ, ఎస్పీ కార్యాలయం వద్ద చిందులు, గుంటూరు కోర్టు వద్ద ఏఎస్పీపై రంకెలు. వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వరుసగా 2వ రోజు పోలీసులపై చిందులు దొక్కారు. తమాషా చేస్తున్నారంటే రెచ్చిపోయారు. జగన్ సతీమణి భారతీపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయి పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు చేబ్రోలు కిరణ్పై దాడి చేసేందుకు మాధవ్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనతో పాటుగా దాడిలో పాల్గొన్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్ మీడియా ముందు ప్రవేశపెట్టే మాధవ్ తదితరులను ప్రవేశపెట్టాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల మాధవ్ను మినహాయించి మిగిలిన 5గురిని మాత్రమే మీడియా ఎదుట ప్రవేశపెట్టారు, హాజరుపరిచారు. అయితే అప్పటికే పోలీసులపై గోరంట్ల మాధవ్ వీరంగం చేశారు. ఏం తమాషాలు చేస్తున్నారా, దోపిడీ దొంగన నేను దేశానికి ఎంపీగా చేసే పోలీస్ ఆఫీసర్ని ఏమనుకుంటున్నారంటే రెచ్చిపోయారు. అసలు ఏమనుకుంటున్నారంటూ పోలీసు అధికారులపై హెచ్చరిక స్వరం వినిపించారు. అనంతరం మాధవ్ సహా నిందితులందరినీ పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. మాధవ్ తీరుని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు నుంచి నిందితులు బలవంతంగానైనా పోలీస్ కార్యాలయానికి తీసుకురావాలంటే వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. వారు ఆదేశాలు ఇచ్చాయి. దీంతో పోలీసు అధికారులు నిందితులను తిరిగి తీసుకొచ్చేందుకు సిబ్బందిని పంపారు. కోర్టు నుంచి తిరిగి పోలీస్ కార్యాలయానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులపై మాధవ్ విరుచుకుపడ్డారు. అడ్మిన్ ఏఎస్పీ రమణ్ కుమార్తో వాగ్వాదానికి దిగారు. అక్కడ ఉన్న వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, పేరు నాని తదితరులు జోక్యం చేసుకుని పోలీసులతో మాట్లాడుతుండగా మాధవ్ హడావిడిగా కోర్టు హాల్లోకి వెళ్ళిపోయారు. దీంతో పోలీసులు వెందిరిగారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆయన అనుచరులు నల్లపాడు పోలీస్ స్టేషన్ లాకప్లో గురువారం రాత్రి అంతా గడిపారు. లాకప్లో అరుగుపై మాధవ్ పడుకున్నారు. అయితే దోమల దాటికి ఆయనకు సరిగ్గా నిద్ర పట్టలేదు. గతంలో సీఐకి ఎంతోమంది నిందితులను అరెస్ట్ చేసి లాకప్లో వేసిన ఆయన చివరికి తనే లాకప్లో రాత్రంతా గడపాల్సి వచ్చింది. గోరంట్ల మాధవ్ బెయిల్ ఇప్పించేందుకు మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, హైకోర్టు సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డితో పాటు పలువురు న్యాయవాదులు రంగంలోకి దిగారు. గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు మ్యాజిస్ట్రేట్ ఎదురు వాదనలు వినిపించారు. మాధవ్ లోక్సభ మాజీ సభ్యుడైన అరెస్టుకు ముందు సెక్షన్ 195 ప్రకారం లోక్సభ స్పీకర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పొన్నవోలు వాదించారు. కేసులో సెక్షన్లన్నీ 7 ఏళ్ల లోపు శిక్షకు సంబంధించినవి కాబట్టి 41 నోటీస్ జారీ చేసి పంపవచ్చని వాదించారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ సౌరి, 5వ మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఏపీపీ పవన్ కుమార్ వాదనలు వినిపించారు. మాధవ్ పైన ఉదయం నేరానికి సంబంధించి 195 వర్తించదని మాజీ లోక్సభ సభ్యుని అరెస్టుకు స్పీకర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు. గౌరవ లోక్సభ మాజీ సభ్యుడు మాజీ పోలీసు అధికారి అయినప్పటికీ ఆయన చట్టానికి తన చేతిలో తీసుకుని పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడి చేశారని, పోలీసు కారు అద్దాలు ధ్వంసం చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. మాధవ్కు రిమాండ్ విధించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను స్పెషల్ మొబైల్ కోర్టు మ్యాజిస్ట్రేట్ జి స్రవంతి గోరంట్ల మాధవ్ సహా నిందితులు రిమాండ్ విధించారు. కాగా ఏపీపీలకు మద్దతుగా టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు శ్రీరామ్, రాజీవ్ ఆనంద్, కట్టా కాళిదాసు, పారి బాబురావు, వేమూరి శ్రీనివాస్ తదితరులు కోర్టుకు వచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జైలుకు గోరంట్ల అంటూ 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు మాజీ ఎంపీ సహా 6 రాజమహేంద్రికి తరలింపు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే రాసేది తప్పులు ఆపై ఏడ్పులు అంటూ జగన్ రోతపత్రిక వింత వైఖరి, కుటుంబ కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు, సొంతలుడు బంధువుల చేతులు వ్యక్తి మృతి, తెలంగాణ సంచికలు ఇదే వివరాలతో వార్త. ఏపీ ఎడిషన్లో టీడీపీ గూండాలపై ఆయన రచ్చ సమర్థించుకునేందుకు పచ్చ అంటూ పిచ్చిరాతలు, టీడీపీ ఫిర్యాదుతో జగన్ పత్రికపై కేసు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే దాటవేత, డొంక తిరుగుడు, సిఐడి విచారణలో జోగి రమేష్ తీరు, దాడికి కాదు నిరసనకే బాబు ఇంటికి, మా కార్లలో కర్రలు రాళ్ల గురించి నాకు తెలియదు మాజీ మంత్రి, మరోసారి రావాలన్న అధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మరో 114 రఫేల్ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు కేంద్ర నిర్ణయం, 18 ఆ దేశంలోనే తయారీ, మిగిలిన 96 భారత్లో. స్థానిక కంపెనీలకు భాగస్వామి ఇప్పటికే వాయుసేన వద్ద 36 రఫేల్ విమానాలు, నౌకాదళం కోసం మరో 26 కొత్త విమానాల్లో అమెరికా F-35 ఉంటాయంటూ గతంలో ఊహాగానాలు అది సాధ్యం కాదని అప్పట్లో చెప్పిన ఆంధ్రజ్యోతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమెరికాపై చైనా 125% ప్రతీకారం, అగ్రరాజ్య సరుకులు దిగుమతులపై సుంకం మళ్లీ పెంపు, 90 రోజులు నిలుపుదల జాబితాలు తమ దేశం లేనందునే అమెరికా మరోసారి పెంచితే పట్టించుకోబోమని ప్రకటన, EU కలిసి రావాలి, కఠోర శ్రమతో మేము ఎదిగాం జిన్పింగ్, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాం జయశంకర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గూగుల్లో భారీగా ఉద్యోగుల తొలగింపు, వందలాది మందికి ఉద్వాసన, డెలాయిట్, యాక్సెంచర్ ఇతర సంస్థలతో $5.1 బిలియన్ ఐటీ ఒప్పందాలు రద్దు అంటూ పెంటగాన్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే టీటీడీ గోశాలపై రగడ, టీటీడీ గోశాలపై వాదన రాజుకుంది. ప్రభుత్వం అధికార పర్యవేక్షణ లేకనే ఇక్కడ గోశాలలో 3 నెలల్లో 100కు పైగా గోవులు మృతి చెంది అని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నాయకుడు భువన కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తే అదేం లేదని టీటీడీ చెప్పింది. గోవుల మృతి వార్త అవాస్తవని, అలాగే గోమాతతో రాజకీయాలు అంటూ
టీటీడీ కేంద్ర సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ మండిపడ్డారని, అట్లాగే వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దంటూ లోకేష్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.